ఇలా 5 లక్షల కోట్ల భూములని ఎవడబ్బ సొమ్మని శాశ్వతంగా రాసిస్తున్నాడు? ఎవడి ప్రయోజనాల కోసం రాసిస్తున్నాడు? కార్మికుల ప్రయోజనాలకా, పేదవాళ్ల ప్రయోజనాలకా, హైదరాబాద్ నగర ప్రజల ప్రయోజనాలకా? నేను మళ్లీ చెప్తున్నా, నిర్ద్వందంగా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మేం డిమాండ్ చేసేది ఈ ప్రభుత్వాన్ని 9,300 ఎకరాల్లో ఇందిరమ్మ ఇండ్లు కట్టండి, 9,300 ఎకరాల్లో పార్కులు కట్టండి, యంగ్ ఇండియా స్కూల్స్ అన్నారు కదా, ఒక్కొక్కటి 25 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో అవి కట్టండి. కాలనీ ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా, బస్తీ ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా, పిల్లల కోసం పచ్చదానాన్ని మరి కనిపించే విధంగా పార్కులు కట్టండి, హాస్టల్స్ కట్టండి, స్పోర్ట్స్ స్కూల్స్ కట్టండి, స్పోర్ట్స్ స్టేడియంలు కట్టండి. వీటికి మేము వ్యతిరేకం కాదు కదా. వాళ్ళు హైదరాబాద్ లో లక్షల మంది ప్రజలు మీ ప్రజాపాలన పేరిట దరఖాస్తులు పెట్టుకోమంటే లక్షల మంది ప్రజలు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం, ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. 2 ఏళ్లలో మీరు ఒక ఇల్లు కట్టలేదు. కట్టండి. ఇక్కడ ఈ జాగాలు తీసుకొని కావాలంటే ఏదైతే ఫ్రీ జాగా ఉందో తీసుకొని కట్టి అదే కార్మికులకు ఇవ్వండి. మేము వద్దంటలేదు కదా. కనీసం కార్మికుడు నష్టపోతుంటే ఇళ్లన్నా ఇస్తే సంతృప్తి పడతాడు కదా. అవేవి కాదు. పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేస్తామంటే బరాబర్ కొట్లాడుతుంది, అందులో అనుమానం లేదు.